గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు బ్యానర్ ఐటమ్ మనం చూసినట్లయితే మనకు ఈనాడులో ఫైనల్స్ గెలుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. 2029లో రాహుల్ను ప్రధానిని చేస్తాం, గత ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు, బీసీ కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ నిన్న టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన విషయం మనకు తెలిసిందే కదా. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఏకాగ్రత లోపించిన విద్యార్థులకు ఏఐ ఊతం అంటూ ఒక వార్తను ఇక్కడ మీరు చూడొచ్చు. మరి ఆధునిక ప్రపంచంలో పోటీతత్వం పెరిగిపోతుంది కదా, విద్యార్థుల్లో ఇది మరీ ఎక్కువ. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా వీరు చిన్ననాటి నుంచే అనేక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం తప్పనిసరి అవుతోంది. వీరిలో ఏకాగ్రత, ప్రణాళిక రచన, సమస్య పరిష్కార మార్గాల కోసం కొన్ని విషయగ్రహణ ప్రక్రియలు అవసరమని చెబుతూ ఈ వార్తనిచ్చారు. కేంద్ర సహకారం, మత్తుపై సమరం అంటూ డ్రగ్స్ అంతానికి ప్రత్యేక కార్యాచరణ, రాష్ట్రాల మధ్య సమన్వయం, తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మరింత క్రియాశీలమంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతి, ఏపీలో వైపీఎస్లపై వేటు అంటూ సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ కాంతిరాణా, విశాల్ గున్ని సస్పెన్షన్, ముంబై నటి జత్వానీ కేసులో సంచలనం అంటూ ఈ వార్తనిచ్చారు. రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీ ప్రకటించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ వార్తనిచ్చారు. ఇక కాంగ్రెస్ లో ఒకటే పవర్ సెంటర్, అది రాహుల్ గాంధీ మాత్రమే అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ, నేడు సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణ, నేడు రేవంత్ చేతుల మీదుగా కార్యక్రమం, పాల్గొననున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు, స్థానిక సంస్థల ఎన్నికలు బీసీల లెక్క తేలాకే అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ గూడు చెదిరింది, గుండె ఆగింది అంటూ వరద సాయం కోసం ఎదురుచూపులో అలసిన పేద ప్రాణం మున్నేరు ముంచేస్తే సర్కార్ చేతులెత్తేసింది, గుండెపోటుతో కోటయ్య మృతి, ఖమ్మం గణేష్ నగర్లో విషాదం, మంత్రులది ఓ మాట, సీఎంది మరో మాట అంటూ వార్తనిస్తూ ముఖ్యంగా రుణమాఫీ, గాంధీ ఘటనలకు సంబంధించి విరుద్ధ ప్రకటనలు, పొంతనలేని వ్యాఖ్యలతో కాంగ్రెస్లో గందరగోళం అంటూ ఒక వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. నేల విడిచి హైడ్రా అంటూ చెరువుల రక్షణ లక్ష్యం మరిచి కూల్చివేతలపై దృష్టి, భయోత్పాతమే తప్ప జల వనరుల సంరక్షకు చర్యలేవి, ఎఫ్టీఎల్ నిర్మాణాలను కూల్చేస్తే వరదలు తగ్గుతాయా, పూడిక తీసి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆధునీకరిస్తేనే ఫలితాలుంటాయి అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ వెలుగు, ఇక్కడ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు, నిన్న ఖైరతాబాద్కు తరలి వచ్చిన లక్షలాది మంది అంటూ ఈ వార్తనిస్తూ ఒక ఫోటోగ్రాఫ్ను కూడా ముద్రించారు. ఖైరతాబాద్ గణనాథుని దగ్గర భక్తులు ఏ విధంగా కిక్కిరిసి ఉన్నారో. 3 నెలల్లో స్థానిక ఎన్నికలు, అప్పటిలోగా బీసీ కులగణన పూర్తి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఏడాది చివరికల్లా మరో 35,000 ఉద్యోగాల భర్తీ, రాబోయే పంట నుంచే సన్నవడ్లకు 500 బోనస్, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినం, రాజీనామా చేస్తానన్న హరీష్ ఏడదాక్కున్నాడు, ఇది ప్రజాప్రభుత్వం, రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం, రాహుల్ని ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్లని వ్యాఖ్య, పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్. 2 రోజుల్లో రిజైన్ చేస్తా అంటున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, నిన్న ప్రకటించారు. నిర్దోషినని జనం తీర్పిస్తే తప్ప సీఎం సీట్లో కూర్చోరని ప్రతిజ్ఞ చేశారు. అరెస్ట్ అయితే రాజీనామా చేయొద్దంటూ సీఎంలకు సూచన. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు, 3వ వంతు జగనన్న కాలనీలు లోతట్టు ప్రాంతాలే అంటూ భూసేకరణ పేరుతో వైసీపీ నేతల కుంభకోణానికి పేదలు బలయ్యే ప్రమాదం, బుడమేరు లాంటి విధ్వంసాలకు అవకాశం, ప్రభుత్వం దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. రైట్ సైడ్ చూస్తే ఈ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల మాజీ ఐజీ రామకృష్ణపై చర్యలకు రంగం సిద్ధమైంది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక గనుల శాఖ బదిలీలో సిఫార్సుల జాతర, రాబడి ఉండే చోట పోస్టింగ్లకు లాబియింగ్, జిల్లా మంత్రి ఆరేడుగురు ఎమ్మెల్యేలతో లేఖలు అంటూ
వార్తనిచ్చారు. అంటే సిఫార్సులకు సంబంధించి గనుల శాఖ బదిలీలో సిఫార్సులకు సంబంధించి అయితే జాతరే జరుగుతోంది, మంత్రులు ఎమ్మెల్యేలతో లేఖలు అంటూ. ఆంధ్రజ్యోతి చూద్దాం నెక్స్ట్. వైపీఎస్లపై వేటు, పిఎస్ఆర్ కాంతిరాణా విశాల్ గున్ని సస్పెన్షన్, ముంబై నటి జెత్వానీ కేసులో సంచలనం. రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటారని ఢిల్లీ సీఎం కేజ్రీ ప్రకటన. జమిలి ఈ టర్మ్లోనే అంటూ ఒక దేశం ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కార్ ఆశాభావం వ్యక్తం చేస్తోందంటూ ఈ వార్తనిచ్చారు. ఇసుక రవాణా ఛార్జీలు ఖరారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం, జిల్లాల వారీగా ఇసుక కమిటీలతో చర్చలు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఊడ్చేసింది అంటూ చెరువుల్లా పొలాలు, కనుచూపు మేర ఇసుక మేటలే, నోటికాడ ముద్ద నేలపాలు, ఆవిరైన అన్నదాత ఆశలు అంటూ కృష్ణలంకల్లో కన్నీళ్లు ముంచేసిన బుడమేరు, ఏలేరు వరదతో కకావికలం, వరుసగా వర్షాలు వరదలతో ఉభయ గోదావరి అతలాకుతలం అంటూ ఈ వార్తనిచ్చారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ మానుకోండి, సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక. ఖజానా దోపిడీకి లైన్ క్లియర్ అంటూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రెడ్ బుక్ కుట్ర, ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్, నిబంధనలకు విరుద్ధంగా పిఎస్ఆర్ కాంతిరాణా విశాల్ గున్నీలపై సర్కార్ వేటు అంటూ ఈ వార్తనిచ్చారు. జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరుగుదల, గత 5 ఏళ్లలో 88,448కి పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం, గతంలో చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 60,128 మాత్రమే అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి